హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శన వ్లాగ్స్. తమ్నైల్ చూశారు కదా, ఈ పాటికే మ్యాటర్ ఏంటో కూడా అర్థమైపోయి ఉంటుంది. ఏం లేదండి, రీసెంట్గా మేము గోల్డ్ షాపింగ్ చేసాము. ఏం తీసుకున్నాము, అసలు ఎంత కాస్ట్ పడింది, ఎక్కడ తీసుకున్నాం అనేది అన్ని వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఒక స్కీమ్ కట్టున్నాం అనమాట జిఆర్టీ జ్యువెలర్స్లో. సో మాకు అసలు ఎంత పడింది అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కీమ్ వచ్చేసరికి మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేయాలి. అలాగే 11 మంత్స్ కట్టాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. 11 మంత్స్ స్కీము, మంత్లీ 10,000, 1,10,000 మా అమౌంట్. అయితే ఇక్కడ చూడండి, మేము తీసుకున్న దానికి విఏ 1.70% పడిందనమాట. అంటే మా అమౌంట్ 1,10,000 ప్లస్ 1.70తో క్యాలిక్యులేట్ చేస్తే 1,11,868 సంథింగ్ అలా వస్తుందన్నమాట. అంటే నియర్ 2,184 రూపీస్ పడింది. టోటల్ అమౌంట్ 1,12,184 రూపీస్ అనమాట. అంటే రిమైనింగ్ ఇప్పుడు 1,10,000 పోతాయి కదా స్కీమ్ కింద, ఆ 2,184 మనం ఇవ్వాలి. సో స్కీమ్ పోగా మా అమౌంట్ ఇక్కడ ఈ 13.859 గ్రామ్స్కి 2,184 రూపీస్ పడ్డాయి అన్నమాట. ఇది ఈ క్యాలిక్యులేషను. అంటే మొత్తం టోటల్ 21.581 గ్రామ్స్. అసలు ఏం తీసుకున్నాము అవి చెప్పకుండా ఏంటక్క ఈ క్యాలిక్యులేషన్స్ మాకు అని అంటారా? వెయిట్ చెప్తాను. ఏం తీసుకున్నాం అనేది కూడా చెప్తాను వీడియో. అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా మనం అంటే ఇప్పుడు మొత్తం టోటల్ 21.581 గ్రామ్స్ అనమాట. దానికి 13.859 గ్రామ్స్ పోయింది, నేను మీకు చూపించాను. ఇప్పుడు రిమైనింగ్ 7.722 గ్రామ్స్కి ఎంత అమౌంట్ పడింది ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇదే చాలా ఇంపార్టెంట్. అసలు స్కీమ్ కట్టిన దానికి కట్టని దానికి లాభాలేంటో నష్టాలేంటో ఇక్కడే తెలుస్తుంది. చూడండి, స్కీమ్ కడితే ఎంత ప్రాఫిట్టో ఎంత బెనిఫిట్టో కూడా చూడండి. అంటే ఇక్కడ చూడండి, ఈరోజు ప్రజెంట్ అంటే మేము నియర్లీ జూలై 24న తీసుకున్నాము. ఆ రోజు గోల్డ్ రేట్ 9,255 రూపీస్ ఉంది. అంటే నేను చెప్పాను కదా, రిమైనింగ్ 7.722 గ్రామ్స్కి క్యాలిక్యులేట్ చేద్దాము. ఆ రెండింటిని ఇంటూ చేస్తే 71,467 వచ్చిందనమాట. ప్రజెంట్ వేస్టేజ్ అయితే విఏ ఎంత ఇచ్చారంటే 18.32% ఉందంట. అదే క్యాలిక్యులేట్ చేశారు. చూస్తే దానికి వచ్చిన అమౌంట్ 84,559 రూపీస్ పడింది. చూడండి, అసలు స్కీమ్ కట్టిన దానికి కట్టని దానికి ఎంత బెనిఫిట్ చూడండి. స్కీమ్ కట్టిన దానికేమో వేస్ట్ విఏ 1.70 వేశారు, అంటే 2,184 రూపీస్ పడింది. స్కీమ్ కట్టని దానికి 7 గ్రామ్స్కి నియర్లీ మాకు 13,095 రూపీస్ పడ్డాయి అన్నమాట. మా చేతి డబ్బులు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకా చూసారు కదా, అర్థమైపోయింది ఏం తీసుకున్నాను అనేది. బ్యాంగిల్స్ తీసుకున్నానండి. టోటల్ బ్యాంగిల్స్ మొత్తం కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు 1,96,747 రూపీస్ అనమాట. మళ్ళీ అక్కడితో అయిపోదు కదా, దానికి సెంట్రల్ జిఎస్టీ అని స్టేట్ జిఎస్టీ అని ఉంటుంది. 1.5% వేశారు సెంట్రల్ జిఎస్టీ, అలాగే స్టేట్ జిఎస్టీ కూడా. అవి మొత్తం కూడా 2,951 రూపీస్, 2,951 రూపీస్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మా చేతి డబ్బులు మొత్తం స్కీమ్ కట్టంగా 92,600 రూపీస్ పడ్డాయి అన్నమాట. ఇది స్కీమ్ కట్టిన దానికి కట్టని దానికి ఇది. ఇప్పుడు ఇంత క్యాలిక్యులేషన్ ఎందుకు చూపించానంటే అందరికీ తెలుస్తుంది, అలాగే స్కీమ్ కట్టాలి అనుకున్న వాళ్ళకి కూడా అర్థమవుతుందనే ఇంటెన్షన్ తోటే చూపించాను మొత్తం ఈ క్యాలిక్యులేషన్ కూడా. కానీ నెక్స్ట్ మేము స్కీమ్ కట్టినప్పుడు మాకు కూపన్ ఆఫర్ ఉందన్నమాట, ఆషాఢం సేల్ అని. ఫోన్లో అంత క్లారిటీ లేదని కెమెరాలో కూడా షూట్ చేసి మళ్ళీ కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను చూడండి. 2 lakhs నుంచి 5 lakhs లోపు ఒక్కొక్క కూపన్ వచ్చిందనమాట. ఆ కూపన్లో మాకు గ్యాస్ స్టవ్ ఇంకా
డిన్నర్ సెట్, ఇంకొకటి ఏంటంటే మిక్సీ గ్రైండర్ చూపించారు. సో మాకు అవి అంతగా ఏం అనిపించలేదు. సో ఈ ఆడవాళ్ళకి ఎక్కువగా సామాన్ మీదకే లాగుతుంది కాబట్టి నేనైతే డిన్నర్ సెట్ తీసుకున్నాను, బాగుంటుందని. అలాగే ఇంకా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీ సింగిల్ అమౌంట్కి కూడా, అంటే ఎవ్రీ సింగిల్ అమౌంట్తో మనం ఏదైనా సరే 1000 నుంచే స్టార్ట్. మనం గోల్డ్ తీసుకుంటే ఏదో ఒక గిఫ్ట్ కూపన్ అనేది ఉంటుంది. 1 lakh, 2 lakhs, 3 lakhs, 5 lakhs, 10 lakhs వరకు కూడా. ఇంకా ఎక్స్ట్రా ఉందేమో లేదో నాకైతే తెలీదు. ఈ ఆఫర్ అయితే ఈ ఆగస్ట్ 25th వరకు అని చెప్పారు. సో మేమైతే ఫైనల్గా ఇది తీసుకున్నాము. చూడండి, ఒక్కోటి ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపించాను కదా, అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. పేజియన్ కంపెనీ వాళ్ళ నుంచి ఇచ్చారు ఈ గిఫ్ట్ హ్యాంపర్ అనేది, చాలా బాగుంది. గిన్నెలు, హాట్ బాక్సులు, అలాగే 2 బాండీలు, 4 ప్లేట్లు, 4 గ్లాసులు, 8 స్పూన్లు, 8 చిన్న చిన్న గిన్నెలు, అలాగే గిన్నె కింద పెట్టుకునే చిన్న చిన్న బుజ్జి బుజ్జి ప్లేట్లు, మొత్తం టోటల్ ఐటమ్స్ 35 అనమాట. ఇక్కడ నేను చూపించింది 33. మిగతా 2 ఏమైపోయాయి అని అనుకోవద్దు. అంటే ఒక 2 బాండీ ఉన్నాయి కదా, కళాయి, వాటికి పెట్టుకునే లిడ్స్ అవి కూడా క్యాలిక్యులేట్ చేశారు. అవి 2 ఇచ్చారు. 2 బాండీస్ వచ్చాయి. అలాగే వాటి మీద ప్లేట్స్ మీద లిడ్స్ ఉంటాయి కదా, ఆ టూ కూడా క్యాలిక్యులేట్ చేశారు. టోటల్ 35 ఐటమ్స్ అయితే డిన్నర్ సెట్ వచ్చింది మాకు. మనం కష్టపడి కొనుక్కున్న ఏ వస్తువు కూడా మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది చిన్నదా పెద్దదా అని కాదు. ఇంతకీ డిన్నర్ సెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఒక్కసారి అంత అమౌంట్ని మనం తూగలేం కాబట్టి చిన్న చిన్నగా డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్టుగా సేవ్ చేసుకుంటూ ఏదో ఒక స్కీమ్ కట్టుకుంటూ సేవ్ చేసుకున్న అమౌంట్కి ఇంకొంచెం అమౌంట్ వేసుకొని ఏదో ఒక వస్తువు అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది, అలానే ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. అలానే స్కీమ్స్ కడుతూ ఉండండి. స్కీమ్స్ కట్టడం వల్ల ఎందుకు బెనిఫిట్ అనేది నేను ఆల్రెడీ చెప్పున్నాను అనమాట. 13,000 కూడా ఉండుంటే ఆల్మోస్ట్ ఇవాళ 1 గ్రామ్ 11,000, 10,000 ఉందన్నమాట. స్కీమ్ కట్టుంటే ఆ 10,000 కూడా మన దాంట్లో యాడ్ అయ్యాయి. సో అప్పుడు మనకి ఇంకా 22 grams, 23 grams అయ్యేదన్నమాట టోటల్గా. అందుకని స్కీమ్ కట్టడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఈ రోజుల్లో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనడం చాలా కష్టం. అండ్ ఫైనల్గా ఇక్కడ నేను ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇవే తీసుకుంది, గోల్డ్ బ్యాంగిల్స్. ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.